హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి తెలంగాణ హిస్టరీ సబ్జెక్ట్లో టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 510 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి చాలా తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఈ 50 ఎంసీక్యూస్ అనేవి తెలంగాణ హిస్టరీ నుంచి 50 ఎంసీక్యూస్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 7000 ఎంసీక్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. చాలామంది శాంపిల్ పీడిఎఫ్ అడుగుతున్నారు. సో అందుకే మనం ఈ 50 ఎంసీక్యూస్ని శాంపిల్గా తీసుకొని మనం ఈ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 7000 ఎంసీక్యూస్లో మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి 500 ఎంసీక్యూస్ మెయిన్గా తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ మూమెంట్ కానివ్వండి, తెలంగాణ కల్చర్ కానివ్వండి, పాలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్కి 500 ఎంసీక్యూస్ అని మనం ప్రొవైడ్ చేశాం. ఓకేనా? సో 100% సిలబస్ని కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియంలో మీకు ఇందులో జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కేవలం 199 రూపీస్కే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్, మీ ప్రత్యర్థికి కాంపిటీషన్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ ఇది. సో తప్పకుండా ఈ 7000 ఎంసీక్యూస్ని చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు థియరీ బుక్ చదివినా కూడా అందులో మెయిన్ పాయింట్స్ని మీరు అండర్లైన్ చేసుకొని చదవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, సో ఈ మెటీరియల్ కనుక మీరు చదివినట్లయితే 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీకు ఒక రివిజన్ అనేది కంప్లీట్‌గా అయిపోతుంది. సో మీరు 3-4 టైమ్స్ గనక ఈ మెటీరియల్‌ని చదవగలిగినట్లయితే మీకు తప్పకుండా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి 7000 ఎంసీక్యూ సిరీస్ ఇది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కేవలం 199 రూపీస్‌కే ఫుల్ వీడియో కోర్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే కేవలం 99 రూపీస్‌కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణలో శాతవాహనుల తొలి రాజధానిగా దేనిని పరిగణిస్తారు? తెలంగాణలో శాతవాహనుల తొలి రాజధానిగా దేనిని పరిగణిస్తారంటే కోటిలింగాలను పరిగణిస్తాం. ఏ నది ఒడ్డున ఉంది అంటే గోదావరి నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి నది ఒడ్డున ఉంది. ఎక్కడుంది? జగిత్యాల జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉందని కూడా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, జగిత్యాల జిల్లాలో ఉంది. గోదావరి నది ఒడ్డున ఉంది. సో ఇక్కడ ఏం లభించాయి మనకి? శ్రీముఖుడికి సంబంధించినటువంటి శ్రీముఖుడి నాణ్యాలనేవి లభించాయి. శ్రీముఖుడి నాణ్యాలనేవి లభించాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శాతవాహన వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నానాగఢ్ శాసనం వేయించింది ఎవరు? నానాగఢ్ శాసనం వేయించింది ఎవరంటే దేవి నాగానిక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మొదటి శాతకర్ణి యొక్క విజయాలను వివరిస్తూ దేవి నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గాథా సప్తశతి గ్రంథాన్ని హలుడు ఏ భాషలో రచించాడు అంటే మనకి గాథా సప్తశతి అనే గ్రంథాన్ని హలుడు ప్రాకృత భాషలో రాశారు. ఓకేనా? ప్రాకృత భాషలో రచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గాథా సప్తపతిని ఎవరు రాశారంటే హలుడు రాశారు. ఏ భాషలో రాశారంటే ప్రాకృత భాషలో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి చెందిన వడూక లేదా వాడుక అంటే ఏమిటంటే నేత పనివారు. ఓకేనా? శాతవాహనుల కాలంలో వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి వడూక అంటే ఏంటంటే నేత పనివారు అని అర్థం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆచార్య నాగార్జునుడు
ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉండేవారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బృహత్ కథను గుణాఢ్యుడు ఏ భాషలో రాశాడు? బృహత్ కథను గుణాఢ్యుడు పైచాచి ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఓకేనా. సో బృహత్ కథ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాశాడు. ఏ భాషలో? పైచాచి ప్రాకృత భాషలో రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో నిగమ సభలు అంటే ఏమిటి? శాతవాహనుల కాలంలో నిగమ సభలు అంటే ఏమిటంటే పట్టణ పాలక సంస్థలు. ఓకేనా. శాతవాహనుల కాలంలో నిగమ సభలు అంటే ఏంటంటే పట్టణ పాలక సంస్థలు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. నాసిక్ శాసనం ప్రకారం ఏకబ్రాహ్మణ మరియు త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి అంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి. గౌతమిపుత్ర శాతకర్ణికి ఏకబ్రాహ్మణ మరియు త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదులు కలవు. ఓకేనా. దేని ప్రకారం? నాసిక్ శాసనం ప్రకారం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏదంటే విజయపురి. విజయపురి ఎక్కడుంది? నాగార్జున కొండపైన ఉంది. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఎక్కడుందంటే నాగార్జున కొండపైన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకు వంశస్థాపకుడు ఎవరు? ఇక్ష్వాకు వంశస్థాపకుడు ఎవరంటే మనకి వశిష్ఠపుత్ర శాంతమూలుడు. వశిష్ఠపుత్ర శాంతమూలుడు మనకి ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలను నిర్మించిన ఘనత ఎవరికి దక్కుతుంది? దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలను నిర్మించిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఇక్ష్వాకులకు దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగార్జున కొండలో వాళ్ళు నిర్మించిన హిందూ దేవాలయాలు ఏవి అంటే అష్టభుజ స్వామి, నెక్స్ట్ పుష్పభద్ర స్వామి ఆలయాలు అనేవి వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలుగా చెప్తాం. ఎక్కడ? నాగార్జున కొండలు. ఎవరు? ఇక్ష్వాకులు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మతానికి విశేష సేవ చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు? బౌద్ధ మతానికి విశేష సేవ చేసినటువంటి ఇక్ష్వాక రాజు ఎవరంటే వీర పురుషదత్తుడు. వీర పురుషదత్తుడు. ఈయన కాలంలోనే బౌద్ధం బాగా విస్తరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇష్టుకుండిల రాజధాని ఏది? ఇష్టుకుండిల యొక్క రాజధాని ఏదంటే మనకి ఇంద్రపాల నగరం. ఇంద్రపాల నగరం, కీసరగుట్ట అంటాం దీన్ని. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నేటి ఒలిగొండ అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఉంది. సో తర్వాత మనకి దెందులూరుకు మార్చడం జరిగింది. ఇష్టుకుండిల యొక్క రాజధాని అనేది ఇంద్రపాల నగరం లేదా కీసరగుట్ట నుంచి దెందులూరుకు మార్చడం జరిగింది. సో ఇంద్రపాల నగరం ఎక్కడుంది? నల్గొండ జిల్లాలో ఉంది. దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం? ఒలిగొండ అంటున్నాం. దీన్నే ఒలిగొండ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండినుల రాజముద్ర ఏది? విష్ణుకుండినుల యొక్క రాజముద్ర ఏదంటే సింహం. పంజా ఎత్తినటువంటి సింహమే మనకి విష్ణుకుండిన రాజుల యొక్క రాజముద్రగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జనాశ్రయ చందో విచ్చిత్తి గ్రంథాన్ని రాసింది ఎవరు? జనాశ్రయ చందో విచ్చిత్తి గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఘనాస్వామి. ఘనాస్వామి దీన్ని రాయడం జరిగింది. సో జనాశ్రయుడు అనే బిరుదు కలిగినటువంటి మాధవవర్మ II పేరు మీదుగా దీన్ని రాయడం జరిగింది. ఓకేనా. ఘనస్వామి జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని జనాశ్రయుడు అనే బిరుదు కలిగినటువంటి మాధవవర్మ II పేరు మీదుగా రాయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నరమేధ యాగాలు చేసినట్లుగా భావించే విష్ణుకుండిన రాజు ఎవరు? నరమేధ యాగాలు చేసినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరంటే మనకి రెండవ మాధవవర్మ. 11 అశ్వమేధాలు, 1000 క్రతువులు నరమేధం చేశారని చెప్తారు. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేములవాడ చాళుక్యుల మూల పురుషుడు ఎవరు? వేములవాడ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఎవరంటే వినయాదిత్యుడు. మూల పురుషుడు ఎవరంటే వినయాదిత్యుడు. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో యుద్ధమల్లుడు అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది, కానీ శాసనాల ప్రకారం వినయాదిత్యుడు అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. కన్నడ ఆది కవి పంప ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కన్నడ ఆది కవి అని ఎవరిని అంటాం? పంప కవిని అంటాం. ఓకేనా. కన్నడ ఆది కవి అని పంప కవిని అంటాం. ఎవరి ఆస్థానంలో ఉండేవారంటే రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి పంప కవి. ఆయనని మనం ఆది కవి అని పిలుస్తాం.
ఓకేనా. సో ఈయన ఎవరు? రెండవ అరికేసరి వేములవాడ చాళుక్యరాజు. వేములవాడ చాళుక్యరాజు. నెక్స్ట్ క్వశ్చన్, పంపకవి రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? పంపకవి రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే విక్రమార్జున విజయం. వెరీ 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 ఇంపార్టెంట్. విక్రమార్జున విజయాన్ని ఎవరు రచించారంటే పంపకవి. ఈయనని మనం ఆది కవి అంటాం, గుర్తుపెట్టుకోండి. సో మరియు ఆది పురాణం కూడా ఈయన రాయడం జరిగింది. ఓకేనా. సో విక్రమార్జున విజయం, అదేవిధంగా ఆది పురాణాన్ని కూడా మనకి పంపకవి రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేములవాడలోని భీమేశ్వర ఆలయంను నిర్మించింది ఎవరు? వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే బద్దెగా. ఓకేనా. సో బద్దెగా మనకి వేములవాడలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం? బద్దగేశ్వర ఆలయం అంటాం. దీన్ని మనం ఏమంటామంటే బద్దగేశ్వర ఆలయం. బద్దగేశ్వర ఆలయం అంటాం. ఎందుకంటే బద్దెగా దీన్ని నిర్మించాడు కాబట్టి దీన్నే బద్దగేశ్వర ఆలయం అంటాం. ఏ ఆలయం? భీమేశ్వర ఆలయం. ఎక్కడుంది? వేములవాడలో ఉంది. కాకతీయ వంశస్థాపకుడు ఎవరు అంటే వెన్న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాకతీయ వంశస్థాపకుడు వెన్న. సో ఈయననే మనం మూల పురుషుడు అని కూడా పిలుస్తాం. స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి రుద్రదేవుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి రుద్రదేవుడు. కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే వెన్న. కానీ మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే మొదటి రుద్రదేవుడు. వెన్నను ఏమని చెప్తాం? కాకతీయ రాజ్యం యొక్క మూల పురుషుడు అని చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల తొలి రాజధాని ఏది? కాకతీయుల యొక్క తొలి రాజధాని ఏంటంటే హనుమకొండ. హనుమకొండ అనేది కాకతీయుల యొక్క తొలి రాజధానిగా చెప్తాం. సో తర్వాత గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లుకు మార్చబడింది. ఓకేనా. సో హనుమకొండలో ఉండేది, తర్వాత ఓరుగల్లుకు మార్చబడింది. ఎవరి కాలంలో? గణపతి దేవుడి యొక్క కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, కాకతి అనే దేవతను పూజించడం వల్ల వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని ఏ శాసనం చెప్తోంది? కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు కాకతీయులు అనే పేరు వచ్చిందని ఏ శాసనం చెప్తుంది అంటే మాగల్లు శాసనం. మాగల్లు శాసనం అనేది కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చిందని చెప్తోంది. ఈ మాగల్లు శాసనాన్ని ఎవరు వేయించారంటే దానన్నవుడు. దానన్నవుడు వేయించినటువంటి మాగల్లు శాసనం అనేది కాకతీయుల గురించి చెప్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్యాన్ని స్వతంత్రం చేసింది ఎవరు? లేదా స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే మనకి మొదటి రుద్రదేవుడు. మొదటి రుద్రదేవుడు కాకతీయుల యొక్క మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ మనకి మొదటి రుద్రదేవుడు హనుమకొండలో హనుమకొండ శాసనాన్ని వేయించడం జరిగింది. ఎప్పుడు? 1158లో మొదటి రుద్రదేవుడు హనుమకొండ శాసనాన్ని వేయించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హనుమకొండ శాసనాన్ని వేయించింది ఎవరు అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే మొదటి రుద్రదేవుడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1158లో. నెక్స్ట్ క్వశ్చన్, 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు అంటే 1000 స్తంభాల గుడిని మొదటి రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో నిర్మించాడు. 1000 స్తంభాల గుడిని మొదటి రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులలో అత్యధిక కాలం పాలించిన రాజు ఎవరు? కాకతీయులలో అత్యధిక కాలం అంటే దాదాపుగా 63 సంవత్సరాలు పాలించినటువంటి రాజు ఎవరంటే గణపతి దేవుడు. కాకతీయులో అత్యధిక కాలం పాలించిన రాజు ఎవరు అంటే గణపతి దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 63 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 1199 నుంచి క్రీస్తు శకం 1262 వరకు పాలించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకతీయ సామ్రాజ్యంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ మోటుపల్లి అభయ శాసనం వేయించింది ఎవరు? కాకతీయ సామ్రాజ్యంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరంటే రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా. సో గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని 1213లో క్రీస్తు శకం 1213లో నిర్మించడం జరిగింది. రామప్ప దేవాలయం నిర్మించినటువంటి
గణపతి దేవుడు ఎవరి సేనాని అని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి సేనాని? గణపతి దేవుని యొక్క సేనాని. నెక్స్ట్ క్వశ్చన్, నృత్య రత్నావళి గ్రంథ రచయిత ఎవరు? నృత్య రత్నావళి గ్రంథ రచయిత ఎవరంటే మనకి జయాపసేనాని. ఓకేనా? సో జయాపసేనాని మనకి నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాణి రుద్రమదేవి భర్త పేరు ఏమిటి? రాణి రుద్రమదేవి భర్త పేరు ఏంటంటే చాళుక్య వీరభద్రుడు. రాణి రుద్రమదేవి యొక్క భర్త పేరు ఏంటంటే చాళుక్య వీరభద్రుడు. నిడదవోలు యొక్క యువరాజు అయినటువంటి చాళుక్య వీరభద్రుడు రాణి రుద్రమదేవి యొక్క భర్తగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఏది? రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఏంటంటే చందుపట్ల శాసనం. చందుపట్ల శాసనం అనేది రుద్రమదేవి మరణ గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది ఇది అంటే నల్గొండ జిల్లాలో ఉంది. చందుపట్ల శాసనం అనేది నల్గొండ జిల్లాలో ఉంది. ఎవరు వేయించారంటే పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనాన్ని నల్గొండలో వేయించడం జరిగింది. నల్గొండ జిల్లాలో వేయించడం జరిగింది. సో దేని గురించి తెలియజేస్తుందంటే రాణి రుద్రమదేవి యొక్క మరణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ వంశంలో చివరి రాజు ఎవరు? కాకతీయ వంశంలో చివరి రాజు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అంటే 1289 నుంచి 1323 వరకు. క్రీస్తు శకం 1289 నుంచి 1323 వరకు పరిపాలించాడు. కాకతీయ వంశంలో చివరి రాజు ఎవరంటే మనకి రెండవ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఎవరు? ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరంటే విద్యానాథుడు ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవిగా చెప్తాం. సో ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటి? ప్రతాపరుద్రియం అనే గ్రంథాన్ని విద్యానాథుడు రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1323లో ఓరుగల్లుపై దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? 1323లో ఓరుగల్లుపై దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జునా ఖాన్ అని పిలుస్తాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ని మనం జునా ఖాన్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల పతనం తర్వాత ముస్లింల పాలనను ఎదిరించి స్వతంత్రం ప్రకటించుకున్న నాయకులు ఎవరు అంటే ముసునూరి నాయకులు. ఓకేనా? ముసునూరి నాయకులు కాకతీయుల పతనం తర్వాత ముస్లింల పాలనను ఎదిరించి స్వతంత్రం ప్రకటించుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బహమనీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు అంటాడు అంటే మనకి అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1347లో స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? ఎవరంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా కుతుబ్ షాహీ వంశాన్ని 1518లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కోటను నిర్మించింది ఎవరు? మొదటి మట్టి కోటగా చెప్తాం దీన్ని. గోల్కొండ కోటను మనం మొదటి మట్టి కోటగా చెప్తాం. ఎవరు నిర్మించారంటే కాకతీయులు నిర్మించారు. ఓకేనా? కాకతీయులు నిర్మించారు. తర్వాత కుతుబ్ షాహీలు దాన్ని రాతి కోటగా మార్చారు. ఓకేనా? కాకతీయులు నిర్మించేటప్పుడు దాన్ని మట్టి కోటగా నిర్మించారు. తర్వాత కుతుబ్ షాహీలు దాన్ని రాతి కోటగా మార్చారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడు నిర్మించారు? అంటే మనకి క్రీస్తు శకం 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగర నిర్మాత ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చార్మినార్ నిర్మాత ఎవరంటే చార్మినార్ నిర్మాత కూడా మనకి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మల్కీబరాముడు అని ఏ కుతుబ్ షాహీ రాజుని పిలిచేవారు? పిలిచేవారంటే ఇబ్రహీం కుతుబ్ షాని మల్కీబరాముడు అని కూడా పిలిచేవారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈయనకు ఆ బిరుదు ఎందుకు వచ్చింది అంటే మనకి తెలుగు కవులను ఆదరించాడు కాబట్టి ఆయనకు మల్కీబరాముడు అనే బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
అక్కన్న మాదన్నలు ఎవరి ఆస్థానంలో మంత్రులుగా ఉండేవారు? అక్కన్న మాదన్నలు ఎవరి ఆస్థానంలో మంత్రులుగా ఉండేవారంటే అబుల్ హాసన్ తనీషా. అబుల్ హాసన్ తనీషా యొక్క ఆస్థానంలో అక్కన్న మాదన్నలు ఉండేవారు. ఓకేనా? సో ఈయననే మనం చివరి కుతుబ్ షాహీ రాజుగా పిలుస్తాం. అబుల్ హాసన్ తానిషాను చివరి కుతుబ్ షాహీ రాజుగా పిలుస్తాం. ఆయన యొక్క ఆస్థానంలోనే అక్కన్న మాదన్నలు పనిచేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భద్రాచలం రామాలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్న ఎవరికి తహసీల్దార్గా ఉండేవారు? భద్రాచలం ఆలయాన్ని నిర్మించింది ఎవరు? భద్రాచలం రామాలయాన్ని నిర్మించింది కంచర్ల గోపన్న. ఈయననే మనం భక్త రామదాసు అని పిలుస్తాం. ఎవరికి తహసీల్దార్గా ఉండేవారంటే అబుల్ హసన్ తనిషాకి. అబుల్ హసన్ తనిషాకి తహసీల్దార్గా ఉన్నటువంటి భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండను ఔరంగజేబు ఎప్పుడు ఆక్రమించారు? గోల్కొండను ఔరంగజేబు క్రీస్తు శకం 1687లో 1687వ సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. దీంతో కుతుబ్ షాహీ వంశం అనేది అంతమైంది. ఓకేనా? 1687లో గోల్కొండను ఔరంగజేబు ఆక్రమించడం ద్వారా మనకి హైదరాబాద్ రాజ్యంలో కుతుబ్ షాహీల యొక్క వంశం అనేది అంతమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు? అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ 1724లో 1724లో అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఈయననే మనం మీర్ కమరుద్దీన్ ఖాన్ అంటాం. నిజాం ఉల్ ముల్క్నే మీర్ కమరుద్దీన్ ఖాన్ అంటాం. ఈయనే అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1798లో బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొదటి భారతీయ రాజు ఎవరు? 1798లో ఎవరితో? బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నటువంటి మొదటి భారతీయ రాజు ఎవరంటే నిజాం అలీ ఖాన్. వెరీ 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 ఇంపార్టెంట్. రెండవ నిజాం అంటే విన్నే. రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ 1798లో బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో ఈయనే మనకి మొదటి భారతీయ రాజు. సైన్య సహకార ఒప్పందం చేసుకున్నటువంటి మొదటి భారతీయ రాజుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? అంటే అఫ్జల్ ఉద్దౌలా. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాంగా ఎవరున్నారంటే అఫ్జల్ ఉద్దౌలా. అఫ్జల్ ఉద్దౌలా సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాంగా ఉన్నారు. ఓకేనా? సో ఈయన బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులో భాగంగా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. 1857 తిరుగుబాటులో భాగంగా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరంటే మనకి తురేబాజ్ ఖాన్ మరియు మాల్వి అలావుద్దీన్. మాల్వి అలావుద్దీన్ అదేవిధంగా తురేబాజ్ ఖాన్లు 1857 తిరుగుబాటులో భాగంగా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నాం? కోటి ఉమెన్స్ కాలేజ్ అని పిలుస్తున్నాం. కోటి ఉమెన్స్ కాలేజ్. కోటి ఉమెన్స్ కాలేజ్నే మనం బ్రిటిష్ రెసిడెన్సీగా చెప్తాం. దానిపైన 1857 తిరుగుబాటు కాలంలో తురేబాజ్ ఖాన్ మరియు మాల్వి అలావుద్దీన్ దాడి చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి తెలంగాణ హిస్టరీ నుంచి 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి 7000 MCQs పీడిఎఫ్ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మీకు ప్రింట్ ఆప్షన్ ఇస్తూ కేవలం 199 రూపీస్కే ఈ మెటీరియల్ అనేది మనం యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 100% సిలబస్ని కవర్ చేస్తూ 100% సిలబస్ని కవర్ చేస్తూ మీకు ఇందులో జీకే కానివ్వండి, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, రెండింటిని కూడా కవర్ చేస్తూ మనం కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్తో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మీకు 20 డేస్ నుంచి 30 డేస్లో మీరు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా సో ఈ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా టార్గెట్ అనేది
కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.